హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ గ్లూ థెరపీ అంటే ఏంటి, ఈ గ్లూ థెరపీ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి డ్యామేజ్ అవ్వడాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటుంటాం. ఈ వారికోస్ వెయిన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే కాలంతా నల్లగా అయిపోవడము, కాలంతా దురదలు పెట్టినట్టు అనిపించడము, లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. అంటే కాళ్ళలో ఉన్న కండంతా గట్టిగా అయిపోవడము, ప్లస్ అల్సర్స్ ఫామ్ కావడం, మల్టిపుల్ అల్సర్స్ ఫామ్ అవ్వడం, విపరీతమైన పెయిన్ ఉండడం, ఇట్లాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. చాలామందికి కాళ్ళలో ఇంతింత లావు రక్తనాళాలు పాకినట్టుగా ఉంటాయి, బట్ పట్టించుకోరు. ఎందుకంటే సిమ్టమాటిక్గా ఉంటారని చెప్పి పట్టించుకోరు. బట్ అది మెల్లగా ఏమవుతుందంటే రక్తము అక్కడనే జామ్ అయిపోయి గడ్డగట్టడం జరుగుతుంది. గడ్డగట్టి సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లెబైటిస్ అని చెప్పి, లేకుంటే డీవీటీ ఫామ్ కావడం కావచ్చు, థ్రాంబోసిస్ ఫామ్ కావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. యూజువల్గా చూసుకుంటే కనుక ఇది కాలు, ఈ మధ్యన ఒక రక్తనాళం ఉంటుంది, పెద్ద రక్తనాళం ఉంటుంది. దీన్ని మనము డీప్ వెయిన్ అంటాం. లోపల ఉండే పెద్ద రక్తనాళం, ఇది మజిల్స్కి దగ్గర, బొక్క దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఒక సన్న రక్తనాళము చర్మం కిందనే ఉంటుంది. దీన్నే మనము జిఎస్వి అంటాం. ఇదే రక్తనాళం ఒకటి వెనకాల కూడా మనకు మోకాల వెనకాల ఉంటుంది. దీన్ని ఎస్ఎస్వి అంటాం. షార్ట్ సఫ్నెస్ వెయిన్ అని, గ్రేట్ సఫ్నెస్ వెయిన్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు. సో ఇది ఈ షార్ట్ సఫ్నెస్ వెయిన్ కావచ్చు, ఈ జిఎస్వి కావచ్చు, ఈ పెద్ద వెయిన్ తోటి కనెక్షన్స్ పెట్టుకొని ఉంటుంది అన్నట్టు. అక్కడక్కడ మల్టిపుల్ కనెక్షన్స్, ఒక 10 నుంచి 15 కనెక్షన్స్ పెట్టుకొని ఉంటాయి. వీటిని మనము పర్ఫోరేటర్స్ అంటాం అన్నట్టు. అంటే అసలు రక్తం సరఫరా ఎట్లా అవుతుంది అనుకుంటే కనుక, మళ్ళీ దీనికి మల్టిపుల్ చిన్న రక్తనాళాలు చాలా కొన్ని వందల వేర్లలో ఉంటాయి. మనకి జస్ట్ చెట్లకు వేర్లు ఎట్లనో అట్లా ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ రక్తనాళము, ఈ రక్తనాళాలు ఏం చేస్తాయంటే రక్తాన్ని సేకరించుకొని ఈ జిఎస్వికి ఇవ్వడం జరుగుతుంది. ఈ జిఎస్వి నుంచి మెల్లగా రక్తం అనేది ఈ ఛానల్ ద్వారా వెళ్ళి ఈ పెద్ద రక్తనాళానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అన్నట్టు. సో ఈ పెద్ద రక్తనాళం ఏదైతే ఉందో డీప్ వెయిన్ అంటాం కదా, ఈ డీప్ వెయిన్ నుంచే మనకు రక్తం అనేది గుండెకు పంపిణీ అవుతుంటుంది అన్నట్టు, హార్ట్కి పంపిణీ అవుతుంది. ఇందులో వాల్స్ ఉంటాయి, పెద్ద వాల్స్ ఉంటాయి కాబట్టి రక్తం ఒకటే డైరెక్షన్లో పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి రాదు. ఇందులో మనం ఏంటంటే మనం కాఫ్ మజిల్స్ బాగా నడవడం వల్ల కావచ్చు, కాంట్రాక్షన్ కావడం వల్ల కావచ్చు, అక్కడ ఉన్న రక్తం మెల్లమెల్లగా పైకి పంపిణీ అయిపోతూ హార్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ వాల్స్ డ్యామేజ్ కావడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు ఒకటే చోట నిల్చోవడం, ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జిఎస్వి కానీ ఎస్ఎస్వి కానీ ఇందులో ఉన్న వాల్స్ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ మేజర్ వాల్ ఉంటుంది, ఎస్ఎఫ్జే అంటాం, దీన్ని ఎస్ఎఫ్జే జంక్షన్ అంటాం. ఇక్కడ ఉన్న మేజర్ వాల్ పాడైపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డీప్ వెయిన్లో, అంటే ఈ లోపల ఉండాల్సిన రక్తం అంతా ఇందులోకి మళ్ళీ చేరిపోయి ఈ రక్తనాళం ఉబ్బిపోతూ ఉంటుంది అన్నట్టు. ఉబ్బిపోయి మొత్తం డైలేటెడ్ అయిపోయి మెలికలు తిరగడం కానీ, రక్తం అట్లే స్టాగ్నెంట్ అయిపోవడము, అందులో ఉన్న కెమికల్స్ బయటికి రావడము, ఆ కెమికల్స్ వల్ల కాలంతా నల్లగా కావడము, దురదలు పెట్టడము, చిన్న పుండ్లు అవ్వడము, విపరీతమైన నొప్పి అవ్వడము, కాలంతా వాపు రావడము, గుంతలు పడడము, కొన్నిసార్లు చూసుకుంటే కాలంతా బరువుగా ఉండడము, ఇట్లాంటి లక్షణాలని చూస్తుంటాం. అయితే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే వీనాసీల్, దీన్నే గ్లూ థెరపీ అంటాం. ఈ గ్లూ థెరపీ ద్వారా మనం ఎంత సింపుల్ సర్జరీ ఇది అంటే, ఇది ఒక 1/2 అవర్ టు 1 అవర్ ప్రొసీజరు, ఎటువంటి అనస్థీషియా అవసరం లేకుండా జస్ట్ ఓపీ బేసిస్లోనే డే కేర్ ప్రొసీజర్లో చేయడం జరుగుతుంది. జస్ట్ ఇందులో ఏం చేస్తామంటే గ్లూ థెరపీలో ఒక చిన్న నీడిల్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి గ్లూ ఇస్తాం. అంటే ఒక అతికిచ్చే మెటీరియల్ అంటారు కదా, ఫెవికాల్లా ఉంటుంది, దీని అంతా అతికించుకుంటూ వస్తాం. అంటే వెయిన్ ఉంటుంది కానీ వెయిన్ పర్మనెంట్గా అతికిచ్చేసేస్తాం. ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో, ఏదైతే పాడైపోయిందో ఆ వెయిన్ని మనం అతికిచ్చేసేస్తాం, కంప్లీట్గా అతికిచ్చేసేస్తాం. సో ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్ అన్నట్టు. కాబట్టి అందులో అతికేయడం వల్ల ఏంటి అంటే ఇది 100% రిజల్ట్స్ ఉంటాయి. వారికోస్ వెయిన్స్ మళ్ళీ 100% రికరెన్స్ అనే రేటు తక్కువ ఉంటుంది. రికరెన్స్ రేట్ అనేది ఉండనే ఉండదు గ్లూ థెరపీలో. దీనివల్ల మోస్ట్ అడ్వాన్స్ ఏమవుతుందంటే ఎటువంటి స్టాకింగ్స్, అంటే మన సాక్స్ అంటాం కదా, ఆ సాక్స్ వేసుకునే అవసరం లేదు, ఎటువంటి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు, కంప్లీట్ జీరో పెయిన్. బట్ కొందరికి గ్లూ పడకపోతే 1-2 మందికి, 1000లో 1-2 మందికి ఓసారి రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం దానికి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. సో ఇది లేడీస్కి ఎక్కువ మోస్ట్, ఎందుకంటే వాళ్ళు పెయిన్ తక్కువ కాబట్టి లేడీస్కి కంప్లీట్ కాస్మెటిక్లా ఉంటుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో గ్లూ థెరపీ అనేది 1/2 అవర్ ప్రొసీజరు, అండ్ పేషెంట్ వితిన్ 1 అవర్ టు 2 అవర్స్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాకింగ్స్ అవసరం లేదు. దీనిలో 100% రిజల్ట్స్ ఉంటాయి. రికరెన్స్ రేట్ అనేది ఉండనే ఉండదు. సో ఎవరికైనా కనుక ఇట్లాంటి లక్షణాలు ఉంటే కనుక, వారికోస్ వెయిన్స్ ఉంటే కనుక తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కన్సల్ట్ అవ్వండి. దీనికి మనం గ్లూ థెరపీ చేయడం వల్ల 100% రిజల్ట్స్ అచీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.